అధ్యయనానికి అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఏకవాక్య ధ్యానాన్ని చెప్పుకుందాం. నిజానికి నమ్మకానికి విశ్వాసానికి హేతువుకు నడుమ వ్యత్యాసాన్ని గ్రాహ్యపరిచే జ్ఞానాత్మ అధ్యయనార్థమైన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. ఆమేన్. దురితల తెలకు మూల కందము దుస్వభావము దాని గూర్చిన నరులలో పరిశుద్ధ విధులెన్నటికి గనవు అనిశమా హృదయము దూరి నలరి మీధ్యాసక్తి నుండగా ఘనత గల సత్కార్యముల నిల మనుజుడెట్లు నరింపజాలును. ఆదికాండాన్ని వరుసగా మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. 47 అధ్యాయాలను మొన్నటితో మనం ముగించుకొని 48వ అధ్యాయంలోనికి ఇవాళ మనం ప్రవేశించాం. ఈ వారానికి పునరాహ్వానాన్ని అందరికీ అందిస్తూ ఉన్నాను. ఈ 48వ అధ్యాయం ఉన్నదే, ఇది అధ్యయన రీత్యా ఆదికాండం అంతటిలో కూడా అత్యంత సంక్లిష్టమైన అధ్యాయంగా నేను పరిగణిస్తాను. నిజానికి నమ్మకానికి నడుమ విశ్వాసానికి హేతువుకు మధ్య అంతరాలను అనేక అస్పష్టతలను ఈ అధ్యాయంలో మనం కనుగొంటాం. కాబట్టి ఇది అధ్యయన రీత్యా చాలా సంక్లిష్టమైన అధ్యాయంగా నేను పరిగణిస్తూ ఉన్నాను. లైవ్లో చేరి వచ్చిన ప్రియబిడ్డలందరికీ కూడా ప్రభు పరిశుద్ధ నామంలో ప్రేమాశీస్సులు అందిస్తూ ఉన్నాను. రాజశేఖర్ వేజండ్ల, జాన్సన్ కొడవటి, ప్రేమ్చంద్ వారణాసి, వరప్రసాద్ పరుచూరి, అమ్మ ప్రసూనమ్మ, కోట శామ్యూల్, మరణాత కుమార్, ఇంకిద్దరున్నారయ్యా కనిపించట్లా. ఓకే, 22 మంది, 22 సంఖ్య ఉన్నది. డీపీలు కొన్నే ఉన్నాయి. 2 డీపీలు నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. మనోహర్ వచ్చాడు. మనోహర్ కూడా వెల్కమ్. అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు అందిస్తూ ఉన్నాను. సో 47వ అధ్యాయం ఉన్నదే, ఆ 47వ అధ్యాయపు చివరి భాగంలో యాకోబు చరమ దశను మనం చూస్తాం. మళ్ళీ ఆ చరమ దశలో యాకోబు పలికిన మాటలలో అతడి మరణ స్పృహను కూడా మనం గమనిస్తాం. సో తండ్రి విన్నపాన్ని, తనయుడి అంగీకారాన్ని, రెండింటినీ కూడా 47వ అధ్యాయపు ఆ చివరి వచనాలలో మనం గమనిస్తాం. నన్ను ఇక్కడ సమాధి చేయవద్దు, నన్ను మళ్ళీ నా పితరుల సమాధులలోనికే తీసుకుని వెళ్ళండి అని చెప్పడాన్ని మనం చూస్తాం. యోసేపు దానికి అంగీకారం తెలియజేయడాన్ని కూడా మనం చూస్తాం. అది అయిపోయిన తర్వాత యాకోబు జీవన సంతృప్తి ఉన్నదే, అమ్మయ్య నా జీవితం సార్థకమైంది. నేనేమన్నానంటే మరణ సార్థకత అన్నాను. సో తన జీవన మరణ సార్థకతను 47వ అధ్యాయపు చివరి వచనాలలో సంతృప్తి సహితమైన కృతజ్ఞతాయుతంతో కూడిన దైవార్చనతో యాకోబు ముగిస్తాడు. అక్కడికి 47వ అధ్యాయం అయిపోతుంది. ఇక 48వ అధ్యాయం ఉన్నదే, ఇది మానవ గ్రాహ్యతకు అతీతమైన అధ్యాయము అంటున్నాను. మానవ గ్రాహ్యతకు చాలా అతీతమైన అధ్యాయం. జాతి నిర్మాణంలో ఇమిడి ఉన్న దేవ నిర్ణయ నిగూఢతకు నిదర్శనంగా ఈ అధ్యాయం ఉంటుంది. నేను మళ్ళీ చదువుతున్నా. జాతి నిర్మాణతలో ఇమిడి ఉన్న దేవ నిర్ణయ నిగూఢతకు ఇది నిదర్శనంగా ఉంటుంది 48వ అధ్యాయం. ఆ నేపథ్యాన్ని మనం మనసులో ఉంచుకొని ఒక్కొక్క భాగాన్ని అధ్యయనం చేసుకుంటూ వెళదాం. ఇవన్నీ జరిగాక ఇదిగో మీ నాన్న జబ్బున పడ్డాడని ఒకరు యోసేపుతో చెప్పారు. అప్పుడు అతడు తన కొడుకులైన మనషే, ఎఫ్రాయిములను వెంటబెట్టుకుని నాన్నను దర్శించేందుకు వెళ్ళాడు. ఇలాగూ 48వ అధ్యాయం ప్రారంభమవుతుంది. యాకోబు కుటుంబం ఐగుప్తుకు వచ్చి 17 ఏళ్ళు అయింది.
మళ్ళీ క్షామకాలం ముగిసి 7 ఏళ్ల కరువు కాలం కదా, 2వ ఏట వచ్చారు కదా, క్షామకాలం ముగిసి 12 ఏళ్ళు అయింది. జాగ్రత్తగా అధ్యయనంలో నుంచే గమనించండి. యోసేపు అధికారవాసిగానే ఉన్నాడు. రాజప్రసాదాలలో లేక ఫరో అధికార వాసాలలో అధికారిగానే అక్కడ నివాసం ఉన్నాడు. అతని కుటుంబీకులంతా ఆశ్రిత వాసులుగానే ఉన్నారు. యోసేపు అధికార నివాసిగా ఉన్నాడు, అతని కుటుంబీకులు ఆశ్రిత వాసులుగా ఉన్నారు ఈ 17 ఏళ్లలో కూడా. ఇక్కడొక చారిత్రక సత్యాన్ని చెప్పుకుందాం. మళ్ళీ ఈ చారిత్రక సత్యం ఉన్నదే ఇది జీవన సత్యం కూడా. యోసేపును అమితంగా ప్రేమించిన యాకోబు అతనిని ప్రేమించి విశిష్ట అలంకృత వస్త్రాన్ని నిత్యము అతనికి తొడిగించిన యాకోబు కూడా గోషేనులోనే ఉన్నాడు. యోసేపును అమితంగా ప్రేమించిన యాకోబు కూడా గోషేనులోనే ఉన్నాడు. యోసేపు ఏమి మా నాన్నని మా ఇంట్లో పెట్టుకుంటాను అని అనుకోలే. వాళ్ళ నాన్న కూడా ఆశ్రితపురములోనే అతడు ఉంచటాన్ని మనం చూస్తాం. మళ్ళీ యోసేపు ప్రత్యేక శ్రద్ధ కనపరిచాడు అని మనం అనుకున్నామే. మొన్నటి ప్రశ్నోత్తరంలో కూడా దాని గురించి మనం చర్చ చేసుకున్నాం. యోసేపు ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచాడు బెన్యామీను మీద అని అనుకున్నాం కదా. ఆ బెన్యామీను కూడా గోషేనులోనే ఆశ్రిత వాసంలోనే ఉన్నాడు. ఇక్కడ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంతరాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. నేను మళ్ళీ చెబుతున్నాను, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంతరాలు ఉంటాయి. ఈ అంతరాలు రక్త సంబంధాలకు కూడా హద్దులు పెడుతూ ఉంటాయి. ఈ అంతరాలు రక్త సంబంధాలకు కూడా హద్దులు పెడుతూ ఉంటాయి. ఇది జీవన సత్యం, ఇది జీవన సత్యం. మీకేమో కానీ నాకు అనుభవసారం, నా అనుభవంలో ఈ అంతరాలు ఎలాగో రక్త సంబంధాలకు కూడా హద్దులు పెడుతూ ఉంటాయో నేను ప్రత్యక్షంగా అనుభవించాను కాబట్టి నేను ఖచ్చితంగా ఆ మాట చెప్పగలను అన్నమాట. క్షామకాల అనంతరం ఐగుప్తులో యోసేపు అధికార స్థితికి సంబంధించిన స్పష్టత మనకు తెలియదు. క్షామం అంటే 7 ఏళ్ళు సమృద్ధి, 7 ఏళ్ళు క్షామం, 14 ఏళ్ళు. మళ్ళీ 4వ ఏట నుంచి క్రొద్దిపాటి వర్షాధార పంటలు వేసిన దాఖలాలు లేఖనాల్లో మనం చూస్తాం. ఎందుకంటే ఆ 4వ ఏట వాళ్ళు వచ్చి, అయ్యా కొద్దిగా విత్తనాలు మాకిస్తే మేము వర్షాధార పంటనైనా పండించుకుంటాము అని బ్రతిమలాడుకుంటే దానిలో నుంచి మళ్ళీ 5వ వంతు లేవీ ధాన్యాన్ని వసూలు చేయటం కూడా మనం చూచాం. సరే, 7 ఏళ్ళు అనుకుందాం. 7, 7, 14 ఏళ్ళు ముగిసిపోయాయి. ఆ తరువాత క్షామకాలం తరువాత 12 ఏళ్ళు ఉంది. సో క్షామకాలానికి మాత్రమే సంబంధించి జనసంరక్షక అధినేతగా యోసేపు అపాయింట్ చేయబడినవాడు. ధాన్యాన్ని సేకరించడానికి, ధాన్యాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ధాన్యాన్ని అందరికీ అందుబాటులోనికి తెచ్చి విక్రయించడానికి అతను ప్రత్యేకంగా ఎన్నుకోబడ్డాడు. సరే, క్షామకాలము ముగిసిన తరువాత అతని అధికార స్థితి ఎలాగ ఉన్నదో లేఖనం మనకు స్పష్టం చేయదు. అంటే ఇక్కడ అది అప్రస్తుతం, అయినా అధ్యయనం కాబట్టి చెబుతున్నాను, మనకి అది అస్పష్టంగా ఉంటుందన్నమాట. నేనేమంటానంటే అయ్యా క్షమించండి, బహుశా ప్రత్యేక వ్యవసాయ అధికారిగా అతడు కొనసాగుతూ ఉండవచ్చు. ఊహ మాత్రమే సుమా. ప్రత్యేక వ్యవసాయ అధికారిగా అతడు కొనసాగుతూ ఉండవచ్చు. లైక్ యూనియన్ అగ్రికల్చరల్ మినిస్టర్ అందాం. ఆ వ్యవసాయ శాఖకు ఆధిపత్యాన్ని వహించి ఉండవచ్చు. మళ్ళీ దానికి సంబంధించిన ఆర్థిక విషయాలలో కూడా అతను జోక్యం చేసుకుని ఉండవచ్చు. ఎందుకంటే భూమిని అంతటినీ, తరువాత ప్రజలందరూ
ఆధీనంలోనికి తీసుకుని వచ్చాడు, పశువులతో సహా ఆధీనంలోనికి తీసుకుని వచ్చాడు. కాబట్టి అతనికి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉన్నాయి కనుక అతని సేవలను తప్పక క్షామకాల అనంతరం కూడా వీరు వినియోగించుకొని ఉంటారు. అయితే దానిని గురించిన స్పష్టత మనకి లేఖనంలో ఉండదు. సరిగ్గా ఇక్కడ ఏంటంటే అనివార్య జీవన అంతరాలు చెప్పాను నేను. ఏది సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంతరాలు రక్త సంబంధాలకు కూడా హద్దులను విధిస్తాయని చెప్పానే. ఈ అనివార్య జీవన అంతరాలు ఉన్నవే ఇవి ఆప్తులను ప్రత్యక్షంగా పరామర్శ చేయటానికి కూడా నోచుకోవు. వాళ్ళ నాన్న కాయిలా పడ్డాడు, వాళ్ళ నాన్న జబ్బున పడ్డాడు, మంచం మీద ఉన్నాడు అని వేరే మరొకరి ద్వారా యోసేపుకు తెలియాల్సి వచ్చింది. అంటే యోసేపు అనుదినము వాళ్ళ నాన్న బాగోగులు పట్టించుకుంటున్న దాఖలాలు మనకిక్కడ కనపడవు. యోసేపు యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలు యాకోబు, వృద్ధాప్యంలో ఉన్న యాకోబు ఉన్నట్లుగా మనకిక్కడ క్షమించడయ్యా, ఇక్కడ మనకి కనిపించవు. అందుకనే తండ్రి అస్వస్థత సమాచారం కుటుంబీకుల ద్వారా కాకుండా వేరే వారి ద్వారా యోసేపు సంగ్రహించాల్సి వచ్చింది. ఆ తర్వాత చివరి చూపు కోసం అతడు కొడుకులను వెంటబెట్టుకొని వచ్చాడు. ఎవరో సమాచారం చెప్పారు, మీ నాన్నగారికి అస్వస్థతగా ఉన్నది అని. వెంటనే తన కుమారులను, అంటే కడచూపు కోసం కుమారులను వెంటబెట్టుకొని వచ్చాడు. తన కొడుకు తన దగ్గరకు వస్తున్నాడు అనే సంగతి యాకోబుకు తెలిసింది. అప్పుడు అతడు బలంతా లేచి మంచం మీద కూర్చున్నాడు. లేఖనంలో మాటలేవి. సో అధికారి సందర్శన కంటే కూడా అతని రాకకు సంబంధించిన సమాచారమే గమ్యానికి ముందు చేరింది. యోసేపు యొక్క అధికార ఆ పరిధిని లేకపోతే అధికార ప్రదర్శనను జాగ్రత్తగా మనం గమనించాలి. అధికారి సందర్శన కంటే కూడా అతని సందర్శనకు సంబంధించిన సమాచారమే యాకోబుకు ముందుగా తెలిసింది. సో యాకోబు కాయిలా సమాచారంలోను, యోసేపు సందర్శన సమాచారంలోను అధికార లాంఛనాలు చాలా స్పష్టంగా మనకిక్కడ కనపడుతూ ఉంటాయి. సరే, యోసేపు వస్తున్నాడని తెలిసిన వెంటనే యాకోబు తన శక్తిని అంతటిని కూడదీసుకుని మరణ పడక మీద లేచి కూర్చున్నాడు. రైట్. 107 సంవత్సరాల వెనుక యాకోబు తండ్రి ఇస్సాకు కూడా ఇలాగే మరణశయ్య మీద కూర్చుని తన కుమారుల కోసం ఎదురు చూస్తూ ఉన్న సంఘటన మనం జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. మరి యాకోబుకు ఆ 107 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సన్నివేశం జ్ఞాపకం ఉందో లేదో మనకైతే తెలియదు. కానీ యాకోబు యోసేపుతో మాట్లాడే మాటలను బట్టి మనం గమనించేది ఏంటంటే ఆ సంఘటన తరువాతి అంశాన్ని వెంటనే యాకోబు ప్రస్తావన చేయటాన్ని మనం చూస్తాం. ఇది 107 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్న వాళ్ళ అన్న దగ్గర నుండి అతను బయటికి వస్తాడే, అక్కడ నుంచి తన సంభాషణ ప్రారంభం చేయడాన్ని చూస్తామన్నమాట. అతడు యోసేపును చూచి, అంటే యాకోబు యోసేపును చూచి, కనాను దేశంలో ఉన్న లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనిపించి నన్ను దీవించి, ఇదిగో నీ సంతానాన్ని వృద్ధి చేసి నిన్ను వ్యాపింపజేసి నిన్ను జన సముదాయాలుగా మారుస్తాను, నీ తరువాత నీ సంతానానికి ఈ దేశాన్ని తరతరాల ఆస్తిగా ఇస్తాను అని చెప్పాడు. సో యాకోబు యోసేపుల చివరి సంవాదం ఇది. యాకోబు యోసేపుల చివరి సంవాదం ఇది. మళ్ళీ అధ్యయన అధికార కోణాలలో నుంచి మళ్ళీ గమనిద్దాం. 17 ఏళ్ళు ఈ తండ్రి ఈ కుమారులు కలిసి ఉన్నారు. కానీ వారి మధ్య ఎంత సామీప్యత, ఎంత సాన్నిహిత్యము ఉన్నదో మనకైతే అస్పష్టం. కారణం చెప్పాను కదా, యోసేపు అధికారవాసిగానే ఉన్నాడు, యాకోబు అతని కుటుంబం అంతా కూడా ఆశ్రితవాసులుగానే ఉన్నారు. సమాచారం కూడా
ప్రత్యక్షంగా కాకుండా పరోక్ష వ్యక్తుల ద్వారా తెలుసుకునే ఆ ఎడబాటు కలిగిన పరిస్థితులను మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. కనుక మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో నేను బేతేలుకు వెళుతూ ఉన్నప్పుడు నాకు ఈ దర్శనం కలిగింది అని. యాకోబు తన జీవిత గమనంలోని అత్యంత ప్రాధాన్యత సంఘటనలు రెండింటిని మాత్రమే యోసేపు ఎదుట ఆవిష్కరించాడు. యోసేపుకు అతని జీవితంలోని అత్యంత ప్రాధాన్యమైన సంఘటనలు, ఒకటేమో దేవునికి సంబంధించింది, మరొకటేమో తన కుటుంబానికి లేక తన వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. ఈ రెండింటిని మాత్రమే అతడు ప్రస్తావన చేశాడు. ఇది దేవునికి సంబంధించిన పరిస్థితి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఏ వ్యక్తి చరిత్రకైనా అతని జీవిత అనుభవమే మూలాధారమైనది. బయోగ్రఫీ రాసుకోవాలంటే లేక ఆటోబయోగ్రఫీ రాయాలేనంటే వ్యక్తిగత జీవిత అనుభవంలో నుంచి మాత్రమే దానిని మనం వ్రాసుకుంటూ వస్తాం, లేక వేరే ఒకళ్ళు వ్రాస్తూ వస్తారనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి వ్యక్తి చరిత్రలోనూ, ఇక్కడ ఎవ్వరం మినహాయింపు కాదు, ప్రతి వ్యక్తి చరిత్రలోనూ ప్రతికూలతాంశాలు కొన్ని తప్పనిసరిగా ఉంటాయి. ప్రతి వ్యక్తి చరిత్రలో ప్రతికూలత అంశాలు కొన్ని తప్పనిసరిగా ఉంటాయి. యాకోబు యొక్క ప్రతికూలతాంశాలు మనకు తెలుసు, ప్రాముఖ్యమైనవి. ఒకటేమో అన్న జ్యేష్ఠత్వ అపహరణ, మరొకటేమో తండ్రి దీవెన తస్కరణ. అన్న జ్యేష్ఠత్వ అపహరణ, తండ్రి దీవెన తస్కరణ, ఇవి రెండు యాకోబు జీవితంలో చీకటి అధ్యాయాలు. పైగా నేనేమంటానంటే పాతిపెట్టిన గతాన్ని ఎప్పుడూ త్రవ్వి తీయకూడదు. ఇది అందరికీ వర్తిస్తుంది. పాతిపెట్టిన గతాన్ని ఎప్పుడు త్రవ్వి తీయకూడదు. కారణం ఏమిటంటే దాని దుర్గంధం అలా వెంటబడుతూనే ఉంటుంది కనుక దానిని పాతి పెట్టాల్సిందే. యాకోబు కూడా ఇక్కడ అదే చేశాడు. అందుకని వాటన్నింటిని వదిలిపెట్టి ఆ తరువాత జరిగిన రెండు ప్రత్యేక సంఘటనలను తన మరణశయ్య మీద తను ప్రేమించిన కుమారునితో పంచుకుంటూ ఉన్నాడనమాట. ఇక్కడ దేవ పరిచయము, దేవనామ ప్రస్తావన, ఈ రెండింటిని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇదిగో నేను పద్దనరాముకు వెళ్ళి, ఆ మాట కూడా లేదు, ఇదిగో నేను లూజులో ఉన్న స్థానానికి వెళితే, అంటే బేతేలుకు వెళితే అక్కడ దేవుడు నన్ను పలుకరించాడు. తన తొలి దేవ దర్శనాన్ని గురించిన ప్రస్తావన చేస్తున్నాడు. ప్రస్తావన చేసిన తరువాత అక్కడ దేవనామాన్ని యోసేపుకు పరిచయం చేసిన క్రమాన్ని కూడా మనం అధ్యయన కోణంలో నుంచి జాగ్రత్తగా గమనించాలి. మనం బేతేలు ఇతివృత్తాంతాన్ని, ఏది తొలి బేతేలు ఇతివృత్తాంతాన్ని, పద్దనరాముకు వెళ్ళే క్రమంలో ఎదురైన నిచ్చెన మీద లేక మెట్ల వరుస మీద కలిగిన దర్శన ఆ భాగాన్ని మనం అధ్యయనం చేస్తే యెహోవా నామం పేరిట అక్కడ దైవం యాకోబును సంధిస్తాడు. యాకోబు కూడా అంటాడు, ఇదిగో ఒప్పందం చేసుకొని నా మార్గమంతటిలో నీవు నాకు తోడుగా ఉంటే అప్పుడు యెహోవా నాకు దేవుడు అవుతాడు అని ఆ ప్రత్యేకమైన నామాన్ని మనం అక్కడ చూస్తాం. కానీ దేవనామ ప్రస్తావనలో సర్వశక్తి గల దేవుడు అనే మాటనే యోసేపుకి ఉపయోగించి పలికాడు. యోసేపుకి సర్వశక్తి గల దేవుని నామమే చెప్పాడు. సరే, ఇక్కడ మళ్ళీ అధ్యయన కోణంలోంచి అస్పష్టమైన అధ్యయన కోణం అంటున్నాను నేను. అనేక అస్పష్టతలు ఈ అధ్యాయంలో ఇమిడి ఉంటాయి. స్పష్టతలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. దీంట్లో మనం అధ్యయన కోణం నుంచి చూద్దాం. ఎందుకు యోసేపుకు ప్రత్యేకంగా వ్యక్తినామాన్ని, అంటే దేవ వ్యక్తినామాన్ని, దేవుని నామాన్ని ఎందుకు పరిచయం చేయాల, లేకపోతే ఎలాగందాం నామదైవాన్ని ఎందుకు పరిచయం చేయాల, దైవాన్ని ఎందుకు పరిచయం చేశాడు, లేకపోతే గుణదైవాన్ని ఎందుకు పరిచయం చేశాడు. నామదైవము, గుణదైవము అనే పదాలని మనం ఇక్కడ వాడుకుందాం అన్నమాట. ఒకే ఒక కారణం అధ్యయనం నుంచి, ఐగుప్తులో అధికార పీఠాన్ని అధిష్ఠించినప్పటి నుంచి యోసేపు అనివార్యంగా
ఐగుప్తు దేవతారాధనలో భాగస్వామి. ఈ మాట కాదు అనటానికి ఎంతమాత్రం వీల్లేదు. అతడు ఖచ్చితంగా ఐగుప్తు దైవారాధనలో భాగస్వామి. ఐగుప్తు దైవారాధన జరగకుండా ఏ కార్యము జరగదు కాబట్టి ఐగుప్తు దైవారాధనలో భాగస్వామి. ఇంకొంచెం కఠినమైన మాట మనం అధ్యయనంలో నుంచి చెప్పుకోవటానికి సాహసం చేస్తే, అతడు యెహోవా నామ ఘనతను విస్మరించాడా లేకపోతే మరుగుపరుచుకున్నాడా అని కూడా మనం అనొచ్చు. దాన్ని కూడా మనం అనొచ్చు. ఎందుకంటే నిత్యము అతని చుట్టూ ఉండే నామ సంకీర్తన ఐగుప్తు దైవారాధనకు సంబంధించిన నామ సంకీర్తన. ఇంకొక మాట కూడా నేను చెబుతున్నాను, తెగించి చెబుతూ ఉన్నాను అధ్యయన కోణంలోంచి. ఇక్కడెక్కడ ఎవరు విశ్వాసానికి విఘాతం కలిగించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. అధ్యయనాన్ని అధ్యయనంగానే మీరు గమనించడానికి సిద్ధపడండి. యోసేపు ఇంటిలో ఆసెనతు, అతని భార్య ఆసెనతు ఉన్నదే, ఆవిడ ఒక పూజారి కూతురు. ఖచ్చితంగా ఆ ఇంట ఆ పూజలు ఉంటాయి. నేను ధైర్యం చేసి ఈ మాట చెప్పడానికి ముందుకొస్తున్నాను. పాత తరం వాళ్ళకంటే మా తరం వాళ్ళకి కొంతమందికి తెలుసు, కానీ ఆ పేర్లు ఉదహరించను, చెప్పడానికి కూడా కొంచెం బాధపడుతున్నాను. కానీ ఒక సంఘానికి, ఒక పెద్ద సంఘానికి అధినాయకుడు ఉన్నారు. నేను చెప్పేది వాస్తవం, పేర్లు చెప్పడం. ఒక పెద్ద సంఘానికి, ఆ సంఘం మొత్తానికి అధినాయకుడు ఆ పదాలే వాడుతున్నాను ఉన్నారు. అతని కుమారుడు వేరే మతానికి చెందిన అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వాళ్ళ అమ్మా నాన్నలకు ఇష్టం లేదు. ఎందుకంటే కొన్ని వేల మంది యాజకులు పనిచేసే ఒక పెద్ద సంఘానికి అతడు అధినేత. కానీ కొన్ని దినాలు గడిచాక ఆ అమ్మాయి తన గదిలో తను ఆరాధించే ఆ దైవ విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేయటం ప్రారంభం చేసింది. అధినేత ఏమనటానికి వీల్లేదు, అధినేత భార్య ఏమి అనటానికి వీల్లేదు. మీకు ఇక్కడ మళ్ళీ సార్వత్రికత గురించి మాట్లాడట్లా నేను. సరే, అతని సార్వత్రికతని అది వేరే చర్చ. మళ్ళీ ఆ అమ్మాయి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలను నిర్వహించుకోవటానికి తాను పూజించే ఆ దేవాలయానికి, అంటే ఈ కుటుంబానికి సంబంధించని వేరే దేవాలయానికి వెళితే ఇతగాడు స్కూటర్ మీద ఆ పిల్లను ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి ఆ దేవాలయం దగ్గర విడిచిపెట్టి ఆమె మళ్ళీ బయటికి వచ్చేంత వరకు అక్కడే ఉండి తిరిగి ఎక్కించుకొని ఇంటికి ఇచ్చేవాడు. అనివార్యతను గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే నా కండ్లతో నేను చూచిన సంఘటన చాలామందికి ఒకవేళ పరిచయం ఉంటే అర్థమైద్ది. ఇంకా మా తమ్ముడు విజయపాల్ దొప్పలపూడి ఉంటే బిడ్డకి అర్థమైద్ది, మనోహర్ ఉంటే మనోహర్కి అర్థమవుతుంది, మిగిలిన వాళ్ళకి కొంచెం అర్థం కావచ్చు. బట్ ఇది వాస్తవం. ఎందుకు ఈ మాటలని చెబుతానంటే, యోసేపు ఇంట ఆసెనతు ఉన్నది. మళ్ళీ ఆసెనతు అధికారిక హోదాలో ఉన్నది. వేరే భూమిలో లేదు, అక్కడే ఆ భూమిలోనే ఉన్నది. కనుక అక్కడ నిత్యము యెహోవా దైవారాధన కాని దైవారాధన జరుగుతూ ఉంటే దానిలో అనివార్యంగా యోసేపు అతని బిడ్డలు భాగస్వాములు. కష్టమైనా సరే అధ్యయనం నుంచి ఈ మాటలు మనం చెప్పుకోక తప్పదన్నమాట. అందుకని సర్వశక్తి కలిగిన దేవుడు, గుణదైవం అంటున్నాను, అంటే దేవుని ఆయన గుణగణాలతో పరిచయం చేస్తూ నామదైవాన్ని కాకుండా గుణదైవాన్ని, సర్వశక్తి కలిగిన దేవుడు,
లూజులో బేతేల్ అని కూడా అంటలా, మళ్ళీ బేత్ ఏల్ దేవుని ఇల్లు అది కూడా అంటలా, లూజు అని అంటున్నాడు. లూజ్ అంటే బాదం పప్పు అని. బాదం పప్పుకేను ఐగుప్తీయులకు సంబంధం ఉంటుంది, వాళ్ళు బాదం పప్పును ప్రేమిస్తారు. అందుకని మిద్యానీయులు తీసుకుని వెళ్ళి అమ్మటాన్ని, యాకోబు బాదం పప్పుని ఫరోకి లేకపోతే యోసేపుకు పంపించడాన్ని మనం చూస్తాం. ఆ పదాలే వాడుతున్నాడు. లూజులో సర్వశక్తి కలిగిన దేవుడు నాకు ఇచ్చాడు అని ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉన్నాడు అన్నమాట. ఇచ్చి అక్కడ ఏమంటున్నాడు, అక్కడ రెండే, ఒకటేమో దేశ వాగ్దానం, రెండోదేమో జన ఆవిర్భావం. రెండే. ఇది నేను బేతేలు అంటున్నానులే, మనం లూజు అనలేక. నేను బేతేలు తొలి దర్శనంలో యాకోబుకు యెహోవా ప్రత్యక్షుడై చెప్పిన మాట ఏంటంటే, దర్శనమిచ్చి చెప్పింది ఏంటంటే, ఒకటి క్షేత్ర వాగ్దానము లేక దేశ వాగ్దానము, ఈ దేశాన్ని నేను నీకు నీ తరతరాలకు అనుగ్రహిస్తాను. రెండవది జన ఆవిర్భావం, నీ గర్భాన అనేక మంది జనిస్తారు అని చెబుతాడే, ఆ పితరులకు చెప్పిన జన ఆవిర్భావం, ఈ రెండింటిని గురించి ప్రస్తావన చేశాడు. దేశ వాగ్దానము, జన ఆవిర్భావం, ఈ రెండింటికి సంబంధించిన ఆ ప్రాధాన్యత అంశాలని మనం అక్కడ చూస్తాం. ఇది అయిపోయిన తర్వాత ఇది తన తొలి దైవ దర్శనాన్ని ప్రస్తావించిన తర్వాత యాకోబు యోసేపుని పిలిచి, చూడు, నేను నీ దగ్గరకు రాకముందు ఐగుప్తు దేశంలో పుట్టిన నీ 2 కొడుకులు నా బిడ్డలే, అంటే రూబేను షిమ్యోను ఎలాగో అలాగే నీ బిడ్డలైన ఎఫ్రాయిము మనష్షేలను కూడా నేను నా బిడ్డలుగా ఎంచుకుంటాను అంటాడు. అంటే దత్తుత తీసుకుంటాడు అని. ఇది యాక్చువల్గా అడాప్షన్ చాప్టర్గానే కొన్ని అధ్యయన గ్రంథాల్లో పేర్కొనడం జరిగిందనమాట. సరే, మళ్ళీ ఇక్కడ కూడా ఈ సంఘటనలో కూడా అనేక అస్పష్టతలు ఇమిడి ఉంటాయి. యోసేపు కుమారులను ఎందుకు దత్తత తీసుకోవాలని యాకోబు అనుకున్నాడో స్పష్టమైన కారణాలు మనకు కనిపించవు. దీనికి సంబంధించిన దేవ సూచన కానీ దైవ ఆదేశం కానీ ఎక్కడా లేఖనాలలో ఉదహరించబడలేదు. దైవ ఆదేశము లేక దేవ సూచన ఎక్కడా కూడా మనకి కనిపించదు, బిడ్డలను నీవు అడాప్ట్ చేసుకో అని చెప్పేసి. మళ్ళీ దత్తత అవసరత కూడా మనకు తెలియదు, ఆవశ్యకత కూడా మనకు తెలియదు. దత్తత ఆవశ్యకత మనకు తెలియదు. ఎందుకంటే అప్పటికే 13 సంతానం ఉన్నారు, 12 మంది కుమారులు, 1 కుమార్తె, 13 సంతానం ఉన్నారు. సంతాన లేమి అక్కడ లేదు. మళ్ళీ దత్తత తీసుకోవాల్సిన దుస్థితిలో యోసేపు లేడు. అక్కడ అవసరము లేదు, ఆవశ్యకత లేదు, ఏమీ లేదు. మరి యోసేపు మీది ప్రేమ లేక యోసేపు తమ కుటుంబానికి చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలి అనుకున్నాడా? ఈ 2 కారణాలు. అంటే యోసేపు మీద తనకున్న అవ్యాజ్యమైన ప్రేమను బట్టి అతని కుమారులను దత్తు తీసుకోవాలనుకున్నాడా? లేకపోతే యోసేపు ఈ క్షామ కాలంలో తనను కుటుంబాన్ని ఎలాగూ ఆదరించాడో దానికి ఆ ప్రత్యుపకారం చేయాలి అని ఆశపడి నీ బిడ్డలను నా బిడ్డలుగా నేను పరిగణించి దత్తు తీసుకుంటున్నాను, ఆ మాట అక్కడ వాడకపోయినా దాని భావం అదేనమాట అని అన్నాడా? ఇక్కడ మళ్ళీ అధ్యయనంలోకి వెళ్దాం. మనందరం అధ్యయన పరులం కాబట్టి అధ్యయనంలోకే వెళ్దాం మనం. ద ఈజిప్షియన్ లింక్, ఐగుప్తు సంబంధం ఉన్నదే, అది అర్థం కాదు, నిజంగా మనకు అర్థం కాదు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకుందాం. హాగరు ఆసెనతు, అబ్రహాము లేక శారా దాసి అయిన అబ్రహాము అర్ధపత్ని అయిన హాగరు, యోసేపు భార్య అయిన ఆసెనతు, ఇద్దరు ఐగుప్తీయులే. ఇంకా హాగరు నయం అనే మాట ఎందుకంటున్నానంటే, హాగరు స్వచిత్త రహిత దాసి కదా. దాసి లక్షణము స్వచిత్త రాహిత్యము అని అప్పట్లో మనం చెప్పుకున్నాం. తనకంటూ స్వంత అభిప్రాయాలు ఉండేందుకు వీలు లేదు. ఆసెనతు అలా కాదు. దాసి కుమారుడైన ఇష్మాయేలు, ఆసెనతు కుమారులైన
ఎఫ్రాయిము మనషేలు, లేక మనషే ఎఫ్రాయిములు. ఈ లింక్ మనకైతే తెలియదు. ఈమెమో పుత్రిక, హాగరేమో ఐగుప్తు శారమ్మ యొక్క దాసి. సో ఇష్మాయేలు, మనషే, ఎఫ్రాయిము వీళ్ళ లింక్ మనకైతే తెలియదు. దాని గురించి మళ్ళీ అదే చెప్పాను కదా, చాలా అస్పష్టతలు ఈ అధ్యాయంలో ఇమిడి ఉంటాయన్నమాట. మళ్ళీ ఏమంటాడంటే వాళ్ళు కూడా నేను నీకు ఐగుప్తులో పుట్టిన నీ బిడ్డలైన మనషే, ఎఫ్రాయిములను నా కుమారులుగా పరిగణిస్తాను అని అంటున్నాను కదా, వాళ్ళు కూడా నీ అన్నదమ్ముల లెక్కలోనే ఆస్తికర్తలవుతారు. అయితే వాళ్ళ తరువాత నువ్వు కనే సంతానం నీదే అవుతుంది. వీళ్ళు మాత్రం నా బిడ్డల లెక్కలోనికి వస్తారు, వాళ్ళు ఆస్తికర్తలవుతారు అంటున్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ అస్పష్టత, మళ్ళీ ప్రశ్నల పరంపర మాత్రమే. భౌతిక సంపద. అయితే భౌతిక సంపద యొక్క అవసరత యోసేపుకు లేదు. భౌతిక సంపద యొక్క అవసరత యోసేపుకు లేదు. మళ్ళీ వాగ్దాన వారసత్వమా మనషే, ఎఫ్రాయిముల తదుపరి జీవితం మనకు తెలియదు. నేను మళ్ళీ చివరిలో కొంచెం దాని గురించి మరింత విశ్లేషణ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనషే, ఎఫ్రాయిముల తదుపరి జీవిత వివరణ మనకైతే తెలియదు. మళ్ళీ యోసేపుకు వీళ్ళిద్దరికి తరువాత సంతానం కలిగిందా అని అంటే దానిని గురించి కూడా లేఖనం మౌనం వహిస్తుంది. అది కూడా మనకి తెలియదు. అక్కడ ఆవశ్యకత ఏమున్నదో కూడా మనకైతే తెలియదు. సరే, మళ్ళీ ఆ మొదటిది అక్కడికి ఆగి మళ్ళీ తన రెండో అనుభవాన్ని యోసేపుతో పంచుకుంటున్నాడు. నేను పద్దనరాము నుండి వస్తూ ఉన్నప్పుడు, వెళ్ళేప్పుడు జరిగిన సంఘటన చెప్పాడు. నేను పద్దనరాము నుండి వస్తూ ఉన్నప్పుడు ఎఫ్రతా ఇంకొంచెం దూరంలో ఉందనగా దారిలో రాహేలు ఆ కనాను దేశంలో నా కళ్ళ ముందు చనిపోయింది. అక్కడ బెత్లెహేము అని పిలిచే ఎఫ్రతా బాట ప్రక్కన నేను ఆమెను పాతిపెట్టానని యోసేపుతో చెప్పాడు. ఒకటేమో దేవదర్శనానికి సంబంధించింది, మరొకటేమో తన వ్యక్తిగత జీవితానికి, అలాగే తన వ్యక్తిగత జీవితం యోసేపు ప్రేమతో ఎలాగూ ముడిపడి ఉన్నదో దానికి సంబంధించిన వివరణ ఇక్కడ చూస్తామన్నమాట. మళ్ళీ ఇక్కడ పద్దనరాము నుండి తిరిగి వచ్చాక యాకోబు కుటుంబం 12 ఏళ్ల పాటు షెకెములో ఉన్నారు. నేరుగా రాల పద్దనరాము నుండి షెకెములో ఉన్నారు. దీనా దుర్ఘటన అక్కడే జరిగింది. ఆ తరువాత మళ్ళీ దైవాదేశాన్ని అనుసరించి అతడు బేతేలుకు రావడం జరిగింది. సో షెకెము ప్రస్తావన చెప్పాను కదా, చీకటి అధ్యాయాలు, పాతిపెట్టిన గతాలను వెలికి తీయడానికి ప్రయత్నించకూడదు. యాకోబు చాలా జాగ్రత్తగా దానిని స్కిప్ చేసేశాడు. మళ్ళీ తనకు యోసేపుకు మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని నేను అలంకారికంగా చెప్పాను కదా, యోసేపును చూస్తే వాళ్ళ అమ్మ గుర్తుకొస్తూ ఉంటుందేమో, రాహేలు గుర్తుకొస్తూ ఉంటుందేమో, ఆ రూపం అలాగే ఉంది. చూడగానే ఇది ఆ ప్రేమని తట్టుకోలేడు, ఆ ప్రేమలో నుంచే మాట్లాడుతూ ఉన్నాడనమాట. అప్పుడు నీ పట్ల నాకున్న ప్రేమకు కారణం మీ అమ్మ. సో మీ అమ్మను జ్ఞాపకం చేసుకోవటం ఈ చివరి క్షణాలలో మనిద్దరికీ దీవెనకరం అన్నాడు అనుకొని అలాగూ చెప్పడం జరిగిందనమాట. ఇక అది అయిపోయిన తర్వాత సమయం అయిపోతుంది, క్షమించండి, పూర్తి చేస్తాను ఇవాళ. ఇశ్రాయేలు యోసేపు కొడుకుల్ని చూచి వీళ్ళెవరు అని అడిగాడు. యోసేపు, వీళ్ళు నా కొడుకులు, వీళ్లను ఈ దేశంలో దేవుడు నాకు ఇచ్చాడని వాళ్ళ నాన్నతో చెప్పాడు. అప్పుడు అతడు, నేను వాళ్ళను దీవించేందుకు వాళ్ళను నా దగ్గరికి తీసుకురమ్మని అన్నాడు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంతరాలు ప్రారంభంలో చెప్పుకున్నాం. అనివార్య అంతరాలు రక్త సంబంధాలకు హద్దులు నియమిస్తాయి అని కూడా చెప్పుకున్నాం. మనషే, ఎఫ్రాయిములు వాళ్ళ పెదనాన్న పిల్లలతో, పెద్దమ్మలతో, వాళ్ళ తాతతో ఎలాంటి సాన్నిహిత్య సంబంధాలను కలిగి ఉన్నారో అస్పష్టం. కానీ మనం గమనించవచ్చు, సాధారణంగా ఏంటంటే నాకు కూడా ముగ్గురు మనవాళ్ళు ఉన్నారు.
వాళ్ళ ప్రతి కదలికను కళ్ళు మూసుకొనైనా నేను గమనిస్తాను. అంటే వాళ్ళకు నాకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని బట్టి, వాళ్ళు నడిచి వచ్చే అడుగుల సవ్వడిని బట్టి కూడా ఒక్కొక్కసారి అరే ఈ పలాని వాడరా అని అనిపిస్తుంది. సరే, కింద యాకోబు దృష్టి మందగించింది అని ఉంటుంది. అయినా 17 ఏళ్ల పరిస్థితిలో గమనించలేకపోయాడు. అంటే ఎంతటి సాన్నిహిత్య రాహిత్యం వాళ్ళ మధ్య చోటు చేసుకుందో అది మనం చూద్దాం. ఇక్కడే మళ్ళీ మర్చిపోతానేమో, ఇక్కడే చెబుతాను. యాకోబుతో పాటు ఐగుప్తుకు వచ్చిన అతని సంతానము, కోడళ్ళు, మనుమలు, ముని మనవళ్ళు వీళ్ళున్నారే, వీళ్ళంతా వాగ్దాన భూమిలో పుట్టిన వాళ్ళు, తదుపరి ఐగుప్తులో గిట్టిన వాళ్ళు. యోసేపు కుమారులైన మనషే, ఎఫ్రాయిములు వాగ్దాన భూమిని కన్నెత్తి కూడా చూడనటువంటి వారు, ఆ గడ్డ మీద ఒక్క అడుగు కూడా పెట్టనటువంటి వారు ఐగుప్తులోనే పుట్టారు, ఐగుప్తులోనే గిట్టారు. అయినా కూడా యాకోబు వాళ్ళని అడాప్ట్ చేసుకున్నాడు అన్నమాట. మళ్ళీ వాళ్ళ తేడా ఖచ్చితంగా ఉంటుంది, అంతరాల తేడా ఖచ్చితంగా ఉంటుంది, చాలా ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ నేపథ్యం వేరు, వీళ్ళ నేపథ్యం వేరు. వాళ్ళ అధికార దర్పం వేరు, వీళ్ళ ఆశ్రిత బలహీనత వేరు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం. సరే, పిలిచాడు వాళ్ళని, దగ్గరకు రా అని చెప్పి పిలిచిన తర్వాత ఇక్కడ ముసలితనం వల్ల యాకోబు చూపు మందగించడంతో అతడు వాళ్ళను చూడలేకపోయాడు. యోసేపు వాళ్ళను అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడు వాళ్ళను వాటేసుకుని ముద్దు పెట్టుకున్నాడు. మళ్ళీ ఒకసారి 107 సంవత్సరాల ఆ సంఘటనని మరొక పర్యాయం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. యాకోబు ఇస్సాకుల మధ్య 107 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన, ముద్దు పెట్టుకోవటము, పట్టుకోవటము, తడవటము, స్పర్శ చూడటము, శబ్దం వినటం, వాటన్నింటినీ జ్ఞాపకానికి తెచ్చుకుందాం. బహుశా మరణ పడక మీద ఉన్న యాకోబు వాటిని గుర్తు చేసుకున్నాడా? వీ డోంట్ నో. కానీ మనం మాత్రం అధ్యయన కోణంలో నుంచి వాటిని గుర్తు చేసుకుందాం. కారణం ఏంటంటే 107 ఏళ్ల క్రితం తండ్రి దృష్టి మాంద్యం వలన లబ్ధి పొందినవాడు యాకోబు. కనుక తన లబ్ధిని అతడు ఎప్పుడూ మరిచిపోవటానికి వీల్లేదు. ఇంకప్పుడు అంటున్నాడు పిల్లల్ని దగ్గరికి తీసుకొని, యోసేపు, మళ్ళీ నీ ముఖం చూస్తానని నేను అనుకోలేదురా బిడ్డ, కానీ నిన్ను కాదు నీ బిడ్డలను కూడా చూడటానికి దేవుడు నాకు భాగ్యం ఇచ్చాడు అని అన్నాడు. ఈ తర్వాత వచ్చిన మనకి కొంచెం అస్పష్టం, అంతా అస్పష్టమే. యోసేపు అతని మోకాళ్ళ మధ్యలోంచి పిల్లల్ని తీసి నేలబారుకు వంగి అతనికి నమస్కారం చేశాడు. 2 విషయాలు చెప్పుకుందాం. మోకాళ్ళ మధ్యలోంచి అంటే మంచం మీద లేచి కాళ్ళు క్రింద పెట్టుకొని నిలబడ్డాడు. అప్పుడు వాళ్ళు దగ్గరికి వస్తే మోకాళ్ళ మధ్య ఉండవచ్చు, నిలబడటానికి వీలుంటుంది. అది మళ్ళీ వీళ్ళు చిన్నపిల్లలు కాదు, మనషే, ఎఫ్రాయిములు చిన్నపిల్లలు కాదు. క్షామకాలానికి ముందే యోసేపుకు జనించిన బిడ్డలు, క్షామకాలానికి ముందే. అందువలన పెద్ద పిల్లలే, చాలా పెద్ద పిల్లలే. సరే, వాళ్ళ నాన్న దగ్గర నుంచి వాళ్ళని తీసి నేలబారుకు వంగి అతనికి నమస్కారం చేశాడు. పిల్లలు చేశారు అని అనటానికి నేను అంగీకరించలేకపోతున్నాను. ఇక్కడ అధ్యయనంలో నుంచి మరొక భావాన్ని చెప్పుకుందాం. తలక్రిందులైన స్వప్నం, తిరుగబడిన కళ అని 2 మాటలు నేను అక్కడ వ్రాసుకున్నాను. తలక్రిందులైన స్వప్నం, తిరుగబడిన కళ. యోసేపు తొలి స్వప్నం ఏంటి, మలి స్వప్నం ఏంటి? ముఖ్యంగా మలి స్వప్నం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు నాకు నమస్కరించాయి అని అంటాడు కదా. అంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నతో సహా తాను ప్రణామాలు స్వీకరించిన దానిని జ్ఞాపకం చేసుకుంటే ఒక్కసారి తలక్రిందులైన స్వప్నం యాకోబు ఎదుట యోసేపు సాష్టాంగ నమస్కారం చేయటానికి దోహదపడింది. ఆ రీతిగా యోసేపు కళ తొలిసారి తిరుగబడింది. ఇంకంతకంటే నేను ఎక్కువ దాని గురించి వ్యాఖ్యానం చెప్పట్లా, ఎందుకంటే అనేక రకాలుగా చెప్పుకోవచ్చు. కోట శామ్యులు, ప్రమోద్ బాబు, ఆ తర్వాత
మర్నాథ కుమారు, బీపీవి ప్రేమ్ కుమారు, రమేష్ డేవిడ్ నిట్టలా చాలామంది ఉన్నారు దాని గురించి వ్యాఖ్యానం చెప్పుకోవడానికి. ఎలాగైనా చెప్పుకోండి వాటి గురించి, అధ్యయనం గ్రూప్లో దాని గురించి మంచి డిస్కషన్ చేసుకోండి అని నేను అంతవరకే చెబుతున్నాను అనమాట. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక నాటకీయత. తర్వాత యోసేపు తనకేమో కుడి చేతి వైపున ఇశ్రాయేలుకు ఎడమ చేతి వైపున ఉండేలాగా ఎఫ్రాయిమును, మళ్ళీ తనకేమో ఎడం చేతి వైపున ఇశ్రాయేలుకు కుడి చేతి వైపున ఉండేలా మనష్షను పట్టుకుని వాళ్ళిద్దరిని అతని దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. యోసేపు యాకోబు దీవెనలను తన బిడ్డల మీద ఉండేలాగా ఆపేక్షించాడా? మళ్ళీ అధ్యయనమే నేను చెబుతుంది. అంటే దత్తత క్రమములో, అంటే యాకోబు తన బిడ్డలను దత్తు తీసుకోవటానికి యోసేపు అంగీకరించాడు. కారణాలు ఏమన్నా కావచ్చు. తండ్రి మరణశయ్య మీద అడిగిన కోరికను కాదనలేక అతడు అంగీకరించి ఉండొచ్చు, లేదా హృదయపూర్వకంగానే అంగీకరించి ఉండొచ్చు. ఎందుకంటే ఆ తండ్రి తన పట్ల 17 ఏళ్ల ప్రాయం వరకు కనుపరిచిన ప్రేమను జ్ఞాపకం తెచ్చుకొని తండ్రి మాటను కాదనలేక అంగీకరించి ఉండవచ్చు. దాని వివరణ మనకైతే తెలియదు. కానీ దత్తతకు సంబంధించిన అంగీకారాన్ని లేక ఆ ప్రక్రియలో వీళ్ళిద్దరినీ ఆశీర్వదించడానికి యాకోబుకి అనుమతి ఇచ్చాడా, లేకపోతే యాకోబు నుంచి ప్రత్యేకమైన దీవెనలను ఆశించి అక్కడికి తీసుకుని వెళ్ళాడా? ఇదైతే అస్పష్టం, ఇది కూడా అస్పష్టం. ఎందుకంటే రేపటి దినం, రేపు బహుశా నేనుండును, ఎల్లుండి మళ్ళీ ఆ దీవెనల గ్రంథాన్ని మనం చూస్తాం. అక్కడ ఈ ప్రస్తావన మనకి కనిపించదు. క్రింద కూడా దాని వివరణ మళ్ళీ నేను చెబుతాను. ఓకే, మళ్ళీ కుడి చేతి వైపు ఎడం చేయి, అంటే ఎడం చేతిలో నుంచి తక్కువ దీవెనలు, కుడి చేతిలో నుంచి ఎక్కువ దీవెనలు. దాని గురించి నేనేం అంటలా దాని గురించి. కాకపోతే నేనేమంటున్నానంటే, ఏ మత విశ్వాసంలోనైనా ఆ పరిసర ప్రాంతాల సాంస్కృతిక ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాల ఆ ప్రాకృతిక పరిస్థితులు, సాంస్కృతిక పరిస్థితులు, అక్కడి ఆచార వ్యవహారాలు తెలియకుండానే ఉంటాయి. బహుశా ఐగుప్తు సంప్రదాయంలో ఈ హస్త నిక్షేపణ యొక్క వితరణ ఉండి ఉండొచ్చు. అఫ్కోర్స్ మనకు కూడా ఉందిగా. ప్రేమ్చంద్ ప్రశ్న కూడా వేశారుగా, చేతులుంచితేనే ఆశీర్వాదం వస్తుందా అని. అంటే ఆ నమ్మిక, ఆనాటి కాలం నమ్మికగా మనం దానిని పరిగణించవచ్చు అనమాట. సరే, దాని గురించి నేను దాన్ని కూడా వదిలిపెట్టేస్తున్నాను. అతడు యోసేపును దీవించి చేతులేమో మనవళ్ళ మీద పెట్టాడు, దీవించిందేమో యోసేపు. అతడు యోసేపును దీవించి, నా పూర్వీకులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవరి ముందు నడిచారో ఆ దేవుడు, నేను పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఎవరు నన్ను పోషించారో ఆ దేవుడు, అంటే అన్ని రకాల కీడుల్లోంచి నన్ను తప్పించిన దూత నీ పిల్లలను దీవిస్తాడు గాక. వాళ్లకు నా పేరుతో పాటు నా పూర్వీకులైన అబ్రహాము, ఇస్సాకుల పేర్లు పెడతారుగాక. భూమి మీద వాళ్ళు బహుగా వ్యాపిస్తారుగాక అని మాత్రమే చెప్పాడు. ఇంకా అదే దీవెన, వాళ్ళకిచ్చిన ప్రత్యేకమైన దీవెన. జన ఆవిర్భావానికి సంబంధించింది, పితరుల దీవెన కొనసాగింపుకు సంబంధించింది. ఇంకంతే. యోసేపు వాళ్ళ నాన్న ఎఫ్రాయిము తల మీద, ఇంకా అది వదిలేసేద్దాం, దాని గురించి చెప్పాను కదా. చెప్పేసిన తర్వాత చివరికి వచ్చేస్తున్నాను. ఆ రోజు అతడు వాళ్ళను దీవించి, ఇశ్రాయేలు వాళ్ళు ఎవరైనా దీవించాల్సి వచ్చినప్పుడు ఎఫ్రాయిములాగా, మనష్షేలాగా దేవుడు నిన్ను దీవిస్తాడుగాక అని నీ పేరు చెప్పి మరీ దీవిస్తారని, అలా అతడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుంచాడు. ఓకే, యోసేపు క్లిష్ట సమయంలో కుటుంబాన్ని సంరక్షించాడు, దాన్ని ఒప్పుకుందాం. అయితే అతని సంరక్షణ జాతి విస్తరణకు పునాదులు వేసింది. అది ఈ దీవెనలో అంతర్భాగం. యోసేపు యాకోబు కుటుంబ కష్టకాలంలో సంరక్షకుడిగా నిలిచాడు. అయితే అతని సంరక్షణ ఆ తదుపరి జాతి విస్తరణకు పునాదులు వేసింది. కనుక ఆ భవిష్య దీవెనను ఇతడు దర్శించగలిగి, ఆ దర్శనాన్ని నాందిగా, ఆ దర్శన దీవెనలకు నాందిగా ఈ దీవెనను అనుగ్రహించాడు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ చిత్రం ఏంటంటే, చివరికి వచ్చేసాం, ఇక్కడ చాలా చిత్రం ఏంటంటే, సంరక్షకుడేమో చారిత్రక పురుషుడయ్యాడు. ఇది
యోసేపు సంరక్షకుడు, చారిత్రక పురుషుడయ్యాడు. చరిత్ర ప్రస్తావనలో అప్రస్తులైన కుమారులిద్దరు, చరిత్ర ప్రస్తావనలో అప్రస్తుతులైన కుమారులిద్దరు గోత్రకర్తల శ్రేణిలో శాశ్వత భాగస్వామ్యాన్ని స్వతంత్రించుకున్నారు. గోత్రకర్తల స్థాయిలో శాశ్వతమైన దీవెనను వాళ్ళు సంక్రమించుకున్నారు. దానికి కారణాలు మనకైతే తెలియదు. మళ్ళీ ఇస్సాకు యాకోబులాగే ద్వితీయుడైన ఎఫ్రాయిమును ముందు వరుసలోనికి తీసుకుని వచ్చాడు. ఇది ఇక్కడ నేనేమంటానంటే, అలా ట్యూన్ అయిపోతాం అంతే. మనం దేన్నైతే అడాప్ట్ చేసుకున్నామో దానికి ట్యూన్ అయిపోతాం. కండ్లు కనిపించకపోయినా యాకోబు ఊహించాడు, ఖచ్చితంగా తన కుడి చేతి వైపున పెద్దవాడిని ఉంచుతాడు, తన ఎడమ చేతి వైపున చిన్నవాడిని ఉంచుతాడని ఫిక్స్ అయిపోయాడు. ఫిక్స్ అయిపోయి తాను ఫిక్స్ అయిన నేపథ్యం ఉన్నదే ఏది, చిన్నవాడు దీవెన పొందటం. ఆ నేపథ్యంలో నుంచే చేతులు క్రాస్గా పెట్టేసి వాళ్ళని దీవించడాన్ని మనం చూస్తామన్నమాట. ఓకే, ఇక్కడ మళ్ళీ చివరి మాట. మళ్ళీ యాకోబు ఏమంటాడంటే, చూడు నేను చచ్చిపోతున్నాను, అయినా దేవుడు మీకు తోడుగా ఉండి మీ పూర్వీకుల దేశానికి మళ్ళీ మిమ్మల్ని తీసుకుని పోతాడు. వ్యక్తిగా యాకోబు నిర్గమిస్తూ ఉన్నాడు. వ్యవస్థగా సుతులు ఆవిర్భవించనున్నారు. ఇతడేమో వ్యక్తిగా నిర్గమిస్తూ ఉన్నాడు, వ్యవస్థగా అతని సుతులు ఆవిర్భవించనున్నారు. అంటే ఇమ్మీడియట్ ఫ్యూచర్, ఇంకా చావబోతున్నాడు. ఇమ్మీడియట్ ఫ్యూచర్, ఆ లాంగ్ టర్మ్ ఫ్యూచర్, ఆ రెండు అంటే దీర్ఘకాల భవిష్యత్తు, తక్షణ భవిష్యత్తు, ఆ రెండింటిని గురించిన వివరణ అన్నమాట. నా జీవన గమనంలో తోడై ఉన్న దేవుడు మీ జాతి నడిపింపులోనూ అండగా ఉంటాడు. అది నా జీవన గమనంలో తోడైన దేవుడు మీ జాతి నడిపింపులోనూ అండగా ఉంటాడు. పితరులకు కనాను వాగ్దాన దేశం, అయితే ఇశ్రాయేలు జనాంగానికి అది పూర్వీకుల దేశం. యాకోబు, ఇస్సాకు, అబ్రహాము వాళ్ళకి వాగ్దాన దేశం. కానీ ఐగుప్తులోకి వచ్చిన తర్వాత ఈ జాతి పెరిగితే వాళ్ళకి అది పూర్వీకుల దేశం. పూర్వీకుల దేశం అంటే స్వాస్థ్యము, అది స్వాస్థ్యము. అది మళ్ళీ ఏమంటున్నంటే, మీరు వెళ్ళటం కాదు, అసలు మీరు వెళ్ళేది ఏంది, దేవుడు తానే మిమ్మలను అక్కడికి తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే అది మా వాగ్దానము, మీ స్వాస్థ్యము కనుకని. అలా 5 తరాల అనంతర దార్శికతను యాకోబు తన మాటలలో వ్యక్తం చేశాడు. ఇంకా చివరి వచ్చిన అంటాడు, నేను నీ అన్నదమ్ముల కంటే ఒక భాగం నీకు ఎక్కువ ఇచ్చాను, దాన్ని నేను నా కత్తితో నా విల్లుతో అమ్మోరీల చేతుల్లోంచి తీసుకున్నానని యోసేపుతో చెప్పాడు. యోసేపుకు అన్నదమ్ముల కంటే అధికంగా ఇచ్చిన భాగం భౌతికపరమైంది మాత్రం కాదు, అవసరత లేదు యోసేపుకు. ఏంటంటే అది జాతి నిర్మాణంలో ఇమిడి ఉన్న ఒక శాశ్వత భాగం. అయితే ఆ అధిక భాగం కోసం అతడు తన అస్తిత్వ శాశ్వతను కోల్పోవలసి వచ్చింది. ఇక్కడ మళ్ళీ అధ్యయనంలోంచి ఒక మీమాంస. ఎఫ్రాయిము, మనషే ఇద్దరు అర్ధగోత్రికులే, అంటే మళ్ళీ యోసేపు లెక్కే. ఇంకా అదనంగా ఇచ్చింది ఏంటి, నాకైతే అర్థం కాదు నిజంగా. ఇక్కడ అదనంగా ఇచ్చింది ఏంటంటే యోసేపును తప్పించి బిడ్డలను తీసుకోవటం. ఇద్దరికి ఎఫ్రాయిము అర్ధగోత్రం, మనషే అర్ధగోత్రం, కాకపోతే ముందుగానే వాళ్ళకి ఇవ్వటం జరిగింది అంతే. అక్కడ అదనంగా ఇచ్చింది ఏందో నాకైతే అధ్యయనంలో నుంచి ఈ మీమాంస ఇలాగే ఉంది. అధ్యయనం గ్రూపులో మళ్ళీ దీని గురించి మంచి చర్చ జరిపించండి, ఎందుకంటే మీరు చక్కగా దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి. మళ్ళీ రెండో సగభాగం ఉంది, ఇది నేను నీకు అదనంగా ఇచ్చింది నా కత్తితో అన్నాడే, అది కూడా అస్పష్టమే. ఈ వాక్యంలోని రెండో భాగం అస్పష్టం. యాకోబు తన జీవిత కాలంలో కత్తి పట్టింది లేదు, పోరాడింది లేదు. మళ్ళీ అమ్మోరీలతో అతడు తారసపడిన లేఖనాధారాలు కూడా లేవు. కాకుంటే గ్రంథస్థం కాని చరిత్ర మార్మికతను అంగీకరించడం తప్ప ఆలోచించటం అనర్థం.
48 అధ్యాయాలను ముగించుకోగలిగాం. 2 సార్లు అంతరాయం ఏర్పడింది, 3 భాగాలుగా వచ్చింది. చాలా సంతోషం. అయితే ఈ అధ్యాయాన్ని కొంచెం క్లిష్టమైంది, అస్పష్టమైంది, మార్మికమైంది. ఆ కోణంలోనే అధ్యయనం చేయమని మీకు ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత అధ్యయనం గ్రూపులో అనేక మంది చేరుతూ ఉన్నారు. వాళ్ళందరిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ, దాన్ని మీరు కొనసాగిస్తున్న విధానం చాలా బాగుంది. అంటే ఒక ఆదర్శవంతమైన గ్రూపుగా మీరు దాన్ని తీర్చిదిద్దుతున్నారు ఆధ్యాత్మికతకు సంబంధించి. దాన్ని అలాగే కొనసాగించండి. అసలు మీరు ఎంత బాగా దాన్ని కొనసాగిస్తున్నారో చూసి సంతోషపడుతూ ఉన్నాను. ఆ తర్వాత ముఖ్యంగా జాన్సన్ ఉన్నాడే, వాడిని కోటశామీలు పబ్లిసిటీ బుల్లెట్ అన్నాడు, కానీ ఇంకొంచెం పెద్ద పేరు పెడదాం కోట. పబ్లిసిటీ అనేది కొంచెం చిన్నగా ఉంది, ప్రమోషనల్ బుల్లెట్ అందాం కోట, బాగుంటుంది. చాలా బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నాడు వాడు. తెలంగాణ రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ గ్రూపులో కూడా మన అధ్యయనాన్ని షేర్ చేశారు అని తను స్క్రీన్ షాట్లు తీసి నాకు పంపించాడు. సో బిడ్డ చేస్తున్న ప్రమోషన్ కోసం నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ వాడిని అభినందిస్తున్నాను. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్లో వీటన్నింటినీ అప్లోడ్ చేయడానికి వాటన్నింటినీ డౌన్లోడ్ చేసుకున్నాడు. యాక్చువల్గా ఎలా చేయాలో నాకైతే తెలియలా. నిన్నటిదినం నాకు ఫోన్ చేసి, మొన్నటిదినం ఫోన్ చేసి, అయ్యగారు వాటన్నింటినీ డౌన్లోడ్ చేస్తానని దాదాపు 15 GB ఎక్స్ట్రా డేటా వేసుకుని వాటన్నింటినీ డౌన్లోడ్ చేశాడు. ఆ తర్వాత విల్సన్ నాయుడు దాన్ని కొంచెం బాగా చేస్తాను అని అన్నాడు, అంటే ఫినిషింగ్ చేస్తాను అన్నాడు. కనుక ఒక్కొక్కటి మళ్ళీ మనం ఆ యూట్యూబ్లోకి అధ్యయనం పంపిద్దాం, అప్లోడ్ చేద్దాము. జీవన సాఫల్యం అనే ఆ యూట్యూబ్ ఛానల్ని కూడా జాన్సన్ ప్రమోట్ చేస్తున్నాడు, అందుకని వాడిని ప్రమోషనల్ బుల్లెట్ అని అందాం కోట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రాజశేఖర్ వేజండ్ల, జాన్సన్ కొడవటి, ప్రేమ్చంద్ వారణాసి, ఆ తర్వాత బీపీవి ప్రేమకుమార్, వరప్రసాద్ పరచూరి, అమ్మ ప్రసూనమ్మ, కోట శామ్యుల్, కరా జోసెఫ్, ప్రమోద్ బాబు ముళ్ళపూడి, ఆమోస్ బ్రదర్, రమేష్ డేవిడ్ నిట్టల, అంతే. ఇంకా 2-3 కనపట్ల, నాకైతే అర్థం కావట్లా. మీ అందరికీ 19 మంది ఉన్నారు. అందరికీ హృదయపూర్వకమైన ప్రేమాశీస్సులు అందిస్తూ ఉన్నాను. దాదాపుగా రేపు నేను లైవ్లోకి రాలేకపోవచ్చు, నన్ను మన్నించండి. సంస్థాగతమైన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి యూపీఎఫ్కి సంబంధించి రేపటి దినం రాలేను. ఎల్లుండి 49వ అధ్యాయం, గురువారంతో 50 అధ్యాయాలు ముగించుకుందాం. ఈ నెల చివరికి, అంటే ఈ వారాంతానికి మనం ఆదికాండాన్ని ముగించుకొని ఆ తరువాత అధ్యయనాన్ని కొనసాగించాలా వద్దా, ఏం చేయాలనేది మళ్ళీ ఒక డిస్కషన్ మనం పెట్టుకుందాం. సో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎల్లుండి మళ్ళీ కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.